హలో. నేను డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్. నేను కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్. నేను మెయిన్‌గా వచ్చేసి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్‌ని. మరియు నా యొక్క క్లినిక్ వచ్చేసి బర్కత్‌పురలో ఉంది. సో, ఈరోజు ముఖ్యంగా ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి. ఈ యొక్క ఎన్నికలప్పుడు ముఖ్యంగా కార్యకర్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రచారం కోసం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ యొక్క 15 రోజుల లోపల వాళ్ళు ముఖ్యంగా ఉదయమనక, రాత్రనక అందరికీ ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక ఈ యొక్క ఎన్నికల సమయం లోపల కొన్ని చర్మ సమస్యలు ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక, వాళ్ళు తీసుకోవాల్సిన ఒక జాగ్రత్తలు ఏంటనేటువంటిది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఉదయము 10 గంటల నుంచి 4 గంటల మధ్య కాలం లోపల వాళ్ళు ప్రచారానికి వెళ్ళేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది కనుక, ఈ సమయం లోపల సన్‌లైట్ యొక్క తీవ్రత అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కంపారిటివ్‌లీ సమ్మర్‌లో కంటే ఈ యొక్క వింటర్‌లో దాని యొక్క తీవ్రత తక్కువనే అయినప్పటికిని కూడా సన్ స్క్రీన్ అనేటువంటిది కంపల్సరీగా రాసుకొని పోవాలి. ఈ యొక్క సన్ స్క్రీను మినిమమ్ ఒక 50 ఎస్‌పీఎఫ్ ఫ్యాక్టర్ ఉండేటువంటిగా చూసుకోవాలి. ఈ యొక్క సన్ స్క్రీన్ మాక్సిమం ఒక 3-4 అవర్స్ పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సన్ స్క్రీన్ కూడా ముఖ్యంగా ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి అంటే ఎక్కడైతే ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటామో ఆ యొక్క భాగంలో అప్లై చేయాలి. అయితే ఈ యొక్క సన్ స్క్రీన్ చాలా మంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే, ఇంట్లో నుంచి బయలుదేరేదానికంటే ఒక 20 నిమిషాల ముందే ఈ యొక్క సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఒక 20 నిమిషాల టైము సన్ స్క్రీన్ మీ యొక్క స్కిన్ పైన పనిచేయడానికి టైం పడుతుంది కనుక. సో, ఈ యొక్క రకరకాల సన్ స్క్రీన్స్ ఉన్నాయి. ఈ ముఖ్యంగా ఈ రీసెంట్ కాలం లోపల తర్వాత ఈ యొక్క చెమట నుంచి ప్రొటెక్ట్ చేసేటువంటి సన్ స్క్రీన్స్ కూడా వచ్చాయి కనుక, చెమట నుంచి ప్రొటెక్ట్ చేసేటువంటి సన్ స్క్రీన్స్ వాడితే చాలా మంచిది. ఎందుకంటే మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఎండ తగిలినప్పుడు చాలా స్వెటింగ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక, ఈ యొక్క సన్ స్క్రీన్ పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక. తర్వాత మీ యొక్క స్కిన్ టైప్ బట్టి ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు మీరు ఆయిలీ సన్ స్క్రీన్స్ వాడకూడదు. అదేవిధంగా డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఆయిలీ సన్ స్క్రీన్స్ వాడితే మంచిది అనమాట. సో, ఇక మీ యొక్క స్కిన్ టైప్ బట్టి కూడా సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది ఉత్తమం. తర్వాత సన్ స్క్రీన్ తో పాటు హ్యాట్ కూడా ఉదాహరణకి రౌండ్ హ్యాట్ కేసీఆర్ గారు ధరిస్తారు. ఆ విధంగా రౌండ్ హ్యాట్ కూడా ధరించేసి ప్రచారానికి వెళ్ళాలి. తర్వాత కాటన్ దుస్తులు ధరిస్తే ఇంకా మంచిది. తర్వాత దుస్తులు కూడా ఫుల్ కవరింగ్ అయ్యేటట్లు ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత ఈ వింటర్ కాబట్టి వింటర్ నుంచి ప్రొటెక్షన్ కోసం కొంచెము ఇన్‌సైడ్ కానీ, ఔట్ సైడ్ కానీ కొంచెం వూల్ వేసుకుంటే కూడా మంచిది. తర్వాత ఎండలో అధికంగా తిరగడం చేత డీహైడ్రేషన్‌కి గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి గనక, సో ఫ్రీక్వెంట్‌గా పానీయాలు తీసుకోవడాలు, తర్వాత ఆహారపును అలవాట్లు మార్చుకోకూడదు. అంటే ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ టీ తాగడాలు, తర్వాత ఫుడ్ కూడా ఆఫ్టర్‌నూన్ డిలేగా తీసుకోవడాలు. ఈవినింగ్ సాయంత్రం 4 గంటలకు, 5 గంటలకు ప్రచారంలో బిజీ ఉంటాం గనక మర్చిపోయేటువంటి అవకాశాలుంటాయి. ఎందుకంటే జోష్ అలా ఉంటుంది ఆ ప్రచారం చేస్తున్నప్పుడు కనుక. సో, వాటిని మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా ఈ యొక్క కార్యకర్తలు ముఖ్యంగా రాజకీయ నాయకులు జాగ్రత్తలు పాటించాలి. తర్వాత మీరేదైనా మెడికేషన్స్ వాడుతూ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మెడిసిన్స్ కూడా తప్పకుండా క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది. తర్వాత ఈ యొక్క అలర్జీస్ ఉన్నటువంటి వాళ్ళు అంటే ముఖ్యంగా సన్‌లైట్‌కి అలర్జీ కావచ్చు, కాకపోతే కుంకుమకి అలర్జీ. ఎందుకంటే కుంకుమ చాలా అధికంగా వాడుతూ ఉంటారు. పూలు ఇప్పుడు రైట్ నౌ ఈ కార్యకర్తలు పూలు వేస్తూ ఉంటారు. చాలా మంది నా పేషెంట్స్ కూడా వచ్చారనమాట. ఇక పూలకు అలర్జీ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ యొక్క వాసనకు అలర్జీ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ యొక్క కుంకుమ వల్ల కావచ్చు, ఈ యొక్క పూల వల్ల కావచ్చు, ఈ యొక్క సన్‌లైట్ వల్ల కావచ్చు, వాళ్ళకి అండర్‌లయింగ్ యొక్క స్కిన్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉంటే అవి ఈ యొక్క వీటి వలన పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదా వీటి వలన కొత్త అలర్జీస్ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో, మీకు ఆల్రెడీ అలర్జిక్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇది వింటర్ కనుక మీ యొక్క స్కిన్ కూడా పొడి బారేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి కనుక, ఈ యొక్క వింటర్ లోపల మాయిశ్చరైజర్ అనేటువంటిది కూడా కంపల్సరీ అప్లై చేసుకోవాలి. మీకు సూట్ అయ్యేటువంటి ఒక మాయిశ్చరైజరు స్నానం చేసినటువంటి ఇమ్మీడియేట్‌గానే ఒళ్ళంతా అప్లై చేసుకోవాలి. రాత్రి కూడా పడుకునేటప్పుడు ఈ యొక్క మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే వింటర్ స్టార్ట్ అయింది కనుక, ఇక వింటర్ లోపల స్కిన్ అనేటువంటిది పొడిబారుతూ ఉంటుంది. డ్రైగా ఉంటుంది. అయితే సన్ స్క్రీన్ ఎందుకు అప్లై చేసుకోవాలంటే, ఈ సన్‌లైట్‌లో ఎక్స్‌పోజ్ అయినప్పుడు మీ యొక్క ఫేసు నల్లబడేటువంటి అవకాశం ఉంటుంది. ట్యాన్‌కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక, దాని నుంచి ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం ఈ యొక్క సన్ స్క్రీన్ వాడుకోవాలి. తర్వాత ఒకవేళ ట్యానింగ్‌కి గురి అవుతే మీ యొక్క ప్రచారం అయిపోయిన తర్వాత ఈ ట్యానింగ్‌కి కొన్ని క్రీమ్స్ అంటే ఇక బ్లీచింగ్ క్రీమ్స్ అంటాం. ఈ యొక్క క్రీమ్స్‌ను నైట్‌లో తప్పకుండా వాడుకోవాలి. దాంతో పాటు అవసరం అనుకుంటే యెల్లో పీల్ కావచ్చు, కాస్పెలాన్ పీల్ కావచ్చు, కొన్ని కెమికల్ పీల్స్ కావచ్చు. అవసరం అనుకుంటే లేజర్ కార్బన్ లేజర్ అంటాం. ఈ యొక్క లేజర్ కావచ్చు, పీసీ చిండాక్ లేజర్. ఈ యొక్క లేజర్స్ చేయడం చేత లేటెస్ట్‌గా వచ్చినటువంటి ఒక పికో లేజర్ కావచ్చు. ఈ యొక్క లేజర్స్ చేస్తే మీకు ఆల్రెడీ వచ్చినటువంటి యొక్క ట్యానింగ్‌ని కూడా మొత్తం మనము తీసేసి మొత్తం కూడా మనం ట్రీట్మెంట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి.